వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదవారికి భరోసాగా సీఎం సహాయ నిధి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో సీఎం సహాయ నిధులు విడుదల చేయడం ద్వారా 15 మంది లబ్ధిదారులకు 11.89 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. నేడు బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమైన పేదవారికి కొండంత భరోసాగా మానవతా దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్రానికి అభివృద్ధి వైపు నడిపిస్తూ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రజల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలో లేని అనేక రకాల చికిత్సలకు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి భరోసాగా నిలుస్తోందన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల కాలంలో 227 మంది లబ్ధిదారులకు 2,58,77,183 రూపాయల విలువైన చెక్కులు సీఎం సహాయ నిధి ద్వారా అందించామని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వాటర్ ఫిల్టర్ చెప్పాను. జన్సార్ నాయకుడు అందరికీ నమస్కారం. మానవతా దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఉదారంగా వ్యాధి బాధితులకు సహాయం అందిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయం గురించి 14 పొందున్నట్టు కూడా భారీగా సహాయం చేశారు, స్వాంతనం చేకూర్చారు. కింద పేదరిక వర్గాలు, మధ్యతరగతి వర్గాలు ఖర్చులు తట్టుకోలేక అప్పుల పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం భారీ సహాయం చేస్తున్నారు. 14 పొందిన మధ్య దాదాపు 12 కోట్ల రూపాయలు మన రూరల్ నియోజకవర్గానికి ఆ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. మరలా ఇప్పుడు 14 నెలల్లోనే నెలకు 20 లక్షల రూపాయలు చొప్పున దాదాపు 2,60,00,000 రూపాయలు నిధులు అందుతూ ఉన్నాయి. ఎక్కడా రూపాయి లంచం లేకుండా, ఖర్చు లేకుండా, వాళ్ళకి బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వయంగా మా కార్యాలయమే ప్రాసెస్ చేసి తీసుకువెళ్ళి ఆఫీసులో ఇచ్చి మరలా చెక్కులు వచ్చిన తర్వాత స్థానిక నాయకులందరి సమక్షంలో వారికి అప్పచెబుతున్నాం. మధ్యలో దళారీలు లేకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దానివల్ల చాలా మేలు జరుగుతుంది. అప్పుల పాలైపోయి పుస్తకాలు కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా చేయడం కోసం కార్యాచరణ. ఇక్కడ అలాగే కార్పొరేట్ తరహాలో ఉన్న హాస్పిటల్స్ని కూడా వారికి ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీ బిల్స్ కూడా త్వరగా ఇవ్వాలని నిర్ణయించారు. వన్ టైం సెటిల్మెంట్ కింద 2,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి అక్కడ కూడా వైద్య సేవలు పెంచేలాగా చేస్తూ ఉన్నారు. అనేక వైద్య సేవలు ప్రభుత్వ రంగంలో అభివృద్ధి జరుగుతున్నాయి. ఇవాళ మెడికల్ కాలేజీలు కూడా తీసేయడం జరుగుతున్నాయి. కొత్త మెడికల్ కాలేజీలు కానీ, హాస్పిటల్స్ కానీ వైద్యం మెరుగైంది, సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయి. మందులు కూడా సకాలంలో అందించే కార్యక్రమం అమలు చేసి వైద్య రంగాన్ని ఉన్నత ప్రమాణాలతో తీసుకెళ్తాలని, సామాన్యుడికి కూడా వైద్యం అందుబాటులో ఉండేలాగా చేసే కార్యక్రమంలో ఉంది. అలాగే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా అమలు చేస్తూ ఉంది. వారికి ఇబ్బంది లేకుండా సంవత్సరంలో 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం చేసుకునేదానికి ఇన్సూరెన్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. దానివల్ల చాలా మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య ఇన్సూరెన్స్ మీద పన్నులు ఎత్తేసారు, పూర్తిగా పన్నులు ఎత్తేసారు. దానివల్ల కూడా అందరూ ఇన్సూరెన్స్లో చేరండి. అన్నిటికీ ప్రభుత్వం మీద ఆధారపడే కంటే ఇన్సూరెన్స్లో చేరండి. దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆదుకుంటుంది. దానివల్ల మేలు చేకూరుతుంది. ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులోకి వస్తుందని స్వయంగా మనం చేస్తున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తూ పేదలకు సాయం అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానికి సహకరిస్తున్న సత్యకుమార్ గారు, ఆరోగ్య శాఖ మంత్రులు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సమర్థవంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తున్న లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజమైన పేదలు అర్హుల్ని గుర్తించి వారికి అన్ని ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు అందేలాగా చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం.